మొదటి నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్ఫగే బేతనియా గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి, ఎవడైనా మీరెందుకు ఇలా చేయుచున్నారని నేను అడిగిన కదా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడు. చాలా చాలా మనం మరి సమయం ఉన్నప్పుడు మనం ఈ ధ్యానాన్ని చదువుకున్నాం ఇంటి దగ్గర 1-2 సార్లు. ఇప్పుడైతే సమయాభావం వల్ల నేను త్వరగా ముగించవలసి ఉన్నది కనుక ఇక్కడ ఉన్నటువంటి వాక్య సంఘటన మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక రోజున చెప్పారు, ఫలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిదను కట్టి ఉంటుంది, నా దగ్గర దాన్ని తీసుకురండి అన్నాడు. వారు వెళ్ళారు, దాన్ని తీసుకొని వచ్చారు. ఆయన దాని మీద ఎక్కి యెరూషలేముకు వెళ్ళాడు. చాలా మంది బట్టలు పరిచి, చెట్ల కొమ్మలు పరిచి హోసన్నా హోసన్నా అంటూ ఆయనకు జయం పాడారు. అయిపోయింది. ఇంకేముంది? ఇక్కడ ఒక 4 చాలా ప్రాముఖ్యమైనటువంటి 4 సత్యాల గురించి మనం ధ్యానం చేయవలసాం. రాత్రి కాలంలో మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు చాలా చాలా తలంపులు నన్ను పురికొల్పాయి. నిజంగా చాలా విషయాలు నన్ను ప్రశ్నించాయి. చాలా విషయాలు నేనున్న స్థితిని ఎద్దేవా చేశాయి. అవేమిటంటే, మొట్టమొదటిది అంశం అంటే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, మీరు వెళ్ళండి, ఒక గాడిద ఉంటుంది, గాడిద పిల్ల కట్టివేయబడి ఉంటుంది, దాని మీద ఎవరు కూర్చోలేదు, ఎవరైనా ఒకవేళ ఎందుకు ఇలాగ చేస్తున్నారని కనుక మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పండి. ప్రభువు నాకు కావలసి ఉంది. నాకు నిజంగా చాలా సంతోషం కలిగింది. అంటే ఇందులో ఒక సందేశం మనం ఈరోజు ఇలాగా మాట్లాడుకోవాలని, మనకు ఒక ప్రసంగం ఉండాలని ఆ రోజు ఆయన చేయలేదు. కానీ ఆ రోజు జరిగే సంఘటనలో ఈనాటి మన ప్రసంగానికి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే, ఒక గాడిద పిల్ల. నేను ఎప్పుడు ఆలోచన చేస్తాను, దేవునికి ఏదైనా అవసరమా? మనుషులకు ఉంటాయి అవసరాలు, దేవుడికి ఏదైనా అవసరమా? అవసరాలు ఉంటాయా? దేవుడికి ఉంటాయా? దేవుడు తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనకి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ సర్వ సృష్టిని ఏ అవసరం లేకుండానే చేశాడు ఆయన. మనం ఏదైనా ఒక పని చేయాలంటే మనకు పెన్నో పుస్తకమో అఫీషియల్ వర్క్ అయితే, ఏదైనా కొంచెం హార్డ్ వర్క్ కనుకైతే ఏదైనా స్పాడ్ ఏదో ఒకటి కావాలి, తవ్వడానికి ఏదైనా పరికరం కావాలి, సాధనం కావాలి. మనం మాట్లాడాలి, గట్టిగా మాట్లాడలేమంటే ఏదో ఇలాంటి మైక్రోఫోన్స్ కావాలి. మైక్రోఫోన్, ఇది మైక్రోఫోన్, ఇది మైక్రోఫోన్, మైక్, ఇలాగ వాటికి ఏదో ఒక పరికరం కావాలి, సాధనం కావాలి. దేవుడికి ఏదైనా కావాలా? ఏదైనా చేయాలంటే ఆయనకి ఏదైనా అవసరం ఉందా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక గొప్ప విషయాన్ని మనకి తెలియజేస్తున్నా. ఆయన ఒక మనిషి కుమారుడిగా లోకానికి వచ్చాడు, మనుష్యునిగా వచ్చాడు. అందుకే మనం అంటాం 100కు 100% ఆయన మనుషుడు, 100కు 100% ఆయన దేవుడు కూడా. దేవనరుడై ఉన్నాడు ఆయన. ఆయన ఒక గాడిదను కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒక గాడిద నాకు కావలసి ఉన్నది అని చెప్పాడు. నాకు ఎందుకు సంతోషం కలిగిందంటే, ఆయనకు కావలసిన వాటిలో, ఆయనకు అక్కరై ఉన్న వాటిలో, ఆయనకు అవసరంగా ఉన్న వాటిలో ఒక గాడిద ఉంటే అందులో మనములేమండి? ఒక గాడిద ఆయనకు అవసరమై ఉన్నప్పుడు, ఆయనకు కావలసినప్పుడు అందులో మనం కూడా ఉన్నాం. ఒక గాడిద అవసరమైతే మనం అవసరం లేదు ఆయనకు.
మన అంశం అది కాదు, కానీ ఆయనకు కావలసి ఉన్నది, అది ముఖ్యమైన విషయం. ప్రత్యక్షంగా మనము ఒకసారి గాడితో పోల్చుకోవడం ఏంటి, మన దేవుని స్వరూపం అయితే అని కొంతమంది అనుకోవచ్చు. కొంచెం సేపు ఆ స్థానంలో ఆ గాడికి ఏం జరిగిందో మనం గమనిద్దాం. అది మనతో కూడా జరగడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం నుంచి మనం గమనిద్దాం. ఈ గాడిద గురించి ఆయన ఏం చెప్పాడంటే, ఇది నాకు కావలసి ఉన్నది అన్నాడు. నాకు కావలసి ఉంది. పనికి మళ్ళీ అయితే కావలసి ఉన్నది ఎవరికి? దేవునికి పనికి మళ్ళీ ఏది లేదు కదా. మనకు ఏదైనా అవసరం అంటే ఏంటి, దానివల్ల ఏదో ఉపయోగం ఉన్నట్లే. ఉపయోగం లేనిది మనకేది అక్కర్లేదు. దేవునికి అయితే ఉపయోగం లేనిది కూడా, నిరుపయోగం అనేది కూడా ఆయన ఉపయోగకరంగా మార్చుకోగలడు. ఆయనకి ఏది తారతమ్యం లేదు. ఇది ఉపయోగపడేది, ఉపయోగపడలేదు లేదు. సాక్షాత్తు యేసుక్రీస్తు నాకు అది కావాలి అని చెప్పమన్నాడు. నాకు అది నిజంగా చాలా సంతోషం. ఒక్కొక్కసారి మనలను గురించి ఎవరైనా నాకు వారు అవసరం ఉన్నది అని ఎవరైనా కనుక అంటే, వారి స్థాయిని బట్టి, స్థితిని బట్టి మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. మనము ఎవరైనా అవసరం ఉందనంటే మనం పెద్దవారి వైపు చూస్తాం. నాకు ఫలానా వాళ్ళ అవసరం ఉంది, ఫలానా వాళ్ళ అక్కర ఉంది, ఫలానా వాళ్ళతో నాకు పని ఉంది అని అంటే అది కొంత అర్థం ఉంది. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి మనల్ని చూసి నీతో నాకు అవసరం ఉంది అని అంటే అది ఎంత గొప్ప విషయం. కుమారుడైన దేవుడు మనతో అంటున్నాడు, నీవు నాకు కావాల్సి ఉంది, నీతో నాకు అవసరం ఉంది, ఈరోజు నీతో నాకు ఒక పని ఉంది. మనము ఖాళీగా లేము. మనకు తెలిసి మనం ఖాళీగా ఉన్నా మనతో దేవుడు ఎంగేజ్ అయి ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిస్తున్నది ఇలా కూడా గమనించవచ్చు. ఇప్పటి వరకు ఏ మనుషుడు దాని మీద ఎక్కి ఉండలేదు. ఇప్పటి వరకు ఎవరికి ఉపయోగపడి ఉండకపోవచ్చు, అలా కూడా అనుకోవచ్చు. మన విషయంలో ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అదేమిటంటే, మనందరితో దేవునికి పని ఉంది. మనమందరము దేవునికి కావలసి ఉన్నవాడు. మనందరితో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనందరితో దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉంది. మనందరినీ దేనికో ఆయన వినియోగించుకోవాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు అలాంటి వారు లేరు, ఎవరితో దేవునికి పని లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఆయనకు ఒక విశిష్టమైన పని ఉంది, ఒక ప్రత్యేకమైన పని ఉంది. అది ఏంటి అనేది మనం దేవుణ్ణి అడగడం ఎంతైనా అది యోగ్యం. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. మొదటిగా ఆయనకు కావలసి ఉన్నది. గాడిదను ఆయన నాకు అది కావాలి అంటున్నాడు. గాడిదని అన్నాడంటే మనల్ని మరింతగా ఆయన కోరుకుంటున్నాడు. నాకు నా కుమార్తె లేకపోతే నా కుమారుడు నాకు కావాలి, నేను ఒక ప్రత్యేకమైన తరహాలో వాడుకోబోతున్నాను, నేను ఒక ప్రత్యేకమైన కార్యం కోసం నేను వాడుకోబోతున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా ప్రత్యేకంగా నీ వైపు చూస్తూ అంటున్నాడు, నీవు నాకు కావాలి, నా పని చేయడానికి నీవు కావాలి, నా మహిమను ప్రసిద్ధి చేయడానికి, విస్తరింప చేయడానికి నీవు నాకు కావాలి, నీవు నా చేతిలో సాధనంగా వాడబడడానికి నాకు కావాలి, నీ ద్వారా నా మహిమను ప్రకటించుకోవడానికి నీవు నాకు కావాలి, నీవు నాతో ఉండడం నాకు కావాలి, నన్ను గురించి ప్రచురణ చేయడానికి నీవు నాకు కావాలి, నీవు నాకు అవసరం. సంతోషంగా ఈ మాట వింటున్నప్పుడు నేనైతే నా అంతరంగంలో చాలా సంతోషపడుతున్నాను. ఒకవేళ దేనికి నేను పనికి రాకపోతే, మరెవరి దృష్టిలో నేను విలువైన వాడిని కాకపోతే, మనుషుల దృష్టిలో కొన్ని అర్హతలు ఉంటాయి. గొప్పవారు అనబడడానికి మంచి ఉద్యోగం ఉండాలి, బాగా ధనం ఉండాలి, మంచి బిల్డింగ్ ఉండాలి, ఖరీదైన వాహనాలు ఉండాలి, మంచి మంచి పరిచయాలు, గొప్ప గొప్ప పరిచయాలు ఉండాలి, వారి పలుకుబడితో పనులు జరిగిపోవాలి. అలా ఉంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, అవన్నీ ఉంటేనే కాదు, కానీ ఆయన మనల్ని కోరుకున్నట్టుని బట్టి మనకు ఆ గొప్పతనం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా.
ఆయనకు నేను అవసరం ఉన్నది కాబట్టి, ఆయన దృష్టిలో నేను ప్రయోజకుడినే కనుక, ఆయనకు నీ అవసరం ఉన్నది కాబట్టి, ఆయన దృష్టిలో నీవు ప్రయోజనకారివే కనుక నీకు ఆ గొప్పతనం నిశ్చయంగా దక్కుతుంది. ఒకవేళ ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నీకు ఒక కాల్ వచ్చి అమెరికా ప్రెసిడెంట్ డైరెక్ట్గా నీతో మాట్లాడి, సెనేట్లో నీతో చాలా పని ఉంది అని అంటే ఎలా ఫీల్ అవుతావు? ఏమండి, ఈ మధ్య కాలంలో ఫెడరల్ రైట్స్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. బహు నీచమైన విషయం మీద చర్చ జరుగుతూ ఉంది. చాలా మంది నీచమైన కార్యానికే ఓకే అన్న. మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. మామూలుగా స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుంటే ఎలాంటి హక్కులు, ఎలాంటి వారసత్వం ఉంటుందో అలాంటివి వీళ్ళకు కూడా వర్తించేటట్టు ఒక ప్రతిపాదన చేశారు. చాలా మంది ఓకే అన్నారు దాన్ని. సాధారణ పెంచులే విధానం మనం చూడవచ్చు. వాళ్ళ నోటి మీద రాసి ఉంటుంది, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాస్తారు. ఎక్కడ ఆ దేవునికి విలువ ఇచ్చినట్టుగా ఆ గవర్నమెంట్లో మనం చూడదు. అన్ని స్టేట్స్లో, అమెరికాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్లో కూడా ఇప్పుడు ఆ ఫెడరల్ రైట్స్ అందరికీ వర్తించేటట్లు ఒక సూత్రం చేశారు. దేవుడు ఒబామాతో మాట్లాడి, మనకి మనోడు ఇదేం పనిరా, నీకు ఇప్పుడు సవరణలు కావాలి, ఎవరైనా ఒక మంచి ప్రార్థన పరులను లేకపోతే ఒక మంచి దేవుని సేవకుని సాధనాన్ని నువ్వు పిలుచుకొని దీని విషయంలో ఒక సొల్యూషన్ సీక్అవుట్ చేయమంటే ఆయనకు అనిపించింది పొద్దున్నే పలానా వ్యక్తికి ఫోన్ చేస్తే నాకు సొల్యూషన్ దొరుకుతుందని. మీకే వచ్చింది మార్నింగ్ మీరు ఫోన్ ఎత్తగానే హియర్ ఆయన ఒబామా అన్నాడు. ఎలా ఉంటుందండి? మీరు నాకు కావాలి, మీ అవసరం నాకుంది అన్నాడు. అమెరికా నుంచి కాల్ వచ్చింది. పొద్దున్నే లేచి 10 సార్లు చెప్తాం వాళ్ళకి వెళ్ళి. నాకు కూడా కొంచెం సంతోషం కలిగింది. మన సంఘ తల్లి గారు లలిత సిస్టర్ గారు, ఆమె మధ్యకాలంలో ఒక 5-6 సార్లు ఫోన్ చేశాను. అక్కడ తెలుగు వాళ్ళు కొంతమంది సహోదరులు ఫోన్ ద్వారా కాంటాక్ట్కి వస్తారు. నాకు విచిత్రమైన అనుభూతి అది. ఎవరు ఉండరు ముందు, ఫోన్ పట్టుకుని వాక్యం చెప్పాలి. వాళ్ళందరూ ఫోన్ ద్వారా వాక్యం పెట్టారు. అదొక విచిత్రమైన అనుభూతి. నేను ఒక రోజు మాట్లాడుతున్నాను, నేను ఒక్కడే కూర్చొని పెద్ద కలుస్తున్నాను. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు 2-3 వచ్చి ఏదో ప్రాబ్లం జరుగుతుందని వచ్చారు. నేనేం మాట్లాడుకుంటున్నాను, నేను ఎమోషన్ క్యారీ కాదేమోనని కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాను. అంతా అయిపోయేంత వరకు విని, ఏందయ్యా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని వాక్యం చెప్తున్నాను. నేను అమెరికాలో ఉన్న వాళ్ళకి వాక్యం వినిపిస్తున్నానంటే చిత్రంగా లేదు, నాకు కూడా సంతోషంగా ఉండేది. అమెరికాకి వాక్యం చెప్పాను. నేను ఇంకోటి కూడా అనుకున్నాను, దేవుడు ఫోన్ చేసే ముందు వాయిస్ పంపాడు, తర్వాత మనిషిని పంపుతాడు కదా. సరే, ఏదేమైనా ఒక సంతోషం. అమెరికా ఫోన్ వచ్చింది, ఒబామా గారికి ఫోన్ చేసి కదా సంతోషం 10 మందికి చెప్పుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవుని లోకానికి వచ్చినప్పుడు యేసయ్య ద్వారా ఒక గొప్ప కార్యం చేసి ఈ దినానికి దాన్ని వర్తింపజేసేటట్లుగా మన విషయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు నాకు కావాలి, నా పని కోసం కావాలి, నా మహిమను ప్రసిద్ధి చేయడానికి నీవు నాకు కావాలి, నీవు నాకు కావలసి ఉన్నది. నీకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. నీవు సృష్టిని చూసినప్పుడు ఈరోజు కీర్తనలు మనం ధ్యానం చేశాం. సర్వలోక నివాసులారా ఆయనను గురించి సంతోషగానం చేయండి. సర్వలోక నివాసులకు చెప్తున్న మాట. ఈ భూమిని, ఈ ఆకాశమును, సముద్రమును మనం చూసినప్పుడు విస్తారమైనటువంటి సృష్టి, కోట్లలో జలచరాలు, కోట్లలో నక్షత్రాలు, గ్రహాలు. మనం ఎన్నదగిన వారం కాదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు చేసిన విస్తారమైన ఈ సృష్టిలో, అనంతమైన సృష్టిలో మనుషుడు ఏ పాటి వాడు, ధూళి దుమ్ము లాంటి వాడు. అయినా ఆయన నేరుగా నీ వైపు చూస్తూ నీ మీద ఆయన కన్ను నిలిపి, నీ మీద తన చూపు నిలిపి ఆయన వేలుతో చూపిస్తూ అంటున్నాడు, నీవు నాకు కావలసి ఉన్నది. ఈ సమయంలో మన వైపు చూపిస్తూ ఆయన అంటున్నాడు, నీవు నాకు కావాలి. ఎంత గొప్ప మాట. సృష్టికర్త నాతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నాకు కావాలి. ఆమె ఎంత
మన మీద ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు. నీవు నాకు కావాలి. ఎందుకు తెలుసా? ఆయన మనతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనతో పార్ట్నర్షిప్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ గాడిదలు నాకు కావాలి అన్నాడు. వారు వెళ్ళారు, కట్టి ఉన్న గాడిదను విప్పబోతున్నారు. ఆ ఇంటి వ్యక్తి వచ్చాడు, వచ్చి అడిగాడు. 5వ వచనంలో వారు వెళ్ళగా ఇంటి బయట తలవాకిట కట్టబడిన గాడిద కనబడెను. దానిని విప్పుచుండగా నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఎవరు అడిగారు? ఎందుకు ఈ పని చేస్తున్నా, ఎందుకు దీనిని విప్పుచున్నా? మళ్ళీ వాళ్ళు చెప్తారు, ప్రభు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇది ఆయనకు కావాలంట. చాలా మంది ఇదే ప్రశ్న వేస్తారు. ఏం పని చేస్తున్నారు మీరు? ఎందుకు వెళ్తున్నారు మీరు? ఎందుకు చర్చకు వెళ్తున్నారు? మీరు చేసిన పనికి అర్థమేంటి? మీరు వినే మాటలకు అర్థమేంటి? మీరు వినే ఈ సమయం ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే మనకు ఉండవలసిన సమాధానం ఏంటో తెలుసా? ఎందుకంటే నేను ప్రభువునకు కావాలంట. నా అవసరం ప్రభువుకు ఉందంట. నేను ఆయన పని చేయాలంట. నా ద్వారా ఆయన ఘనకార్యం చేస్తాడంట. తన మహిమను ప్రసిద్ధి చేసుకుంటాడంట. ఎవరైనా ఇక్కడ యూజ్లెస్ ఉన్నారంటే అది ప్రభు నామానికి అవమానం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీవు నాకు కావాలి, నేను ఒక ప్రత్యేకమైన పని కోసం నియమించాను. అందులో వేరు భావం లేదు. నీవు నాకు కావాలి. అది ఒక విషయం ఏంటంటే గమనిస్తే, వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్యను మోసిందట. ఆయనకు మనం కావాలి. దేనికోసం కావాలి? ఆయనను మోయడానికి కావాలి. గాడిదైతే తన మీద కూర్చొని పెట్టి మోసింది. మనం ఎలాగో మోస్తాం? ఏం మోస్తాం? దేవుని వాక్యం నుంచి చూస్తే మత్తయి సువార్త 8 అన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఈరోజు మనం కీర్తనకారుడు చెప్తుండగా విన్నాం, ఇదిగో ఆయన నా పట్ల చేసిన కార్యాలను నేను వివరిస్తాను, వచ్చి చూడండి, వచ్చిన మాటలు వినండి. నేను పంచుకుంటున్నాను, ఆయన గురించిన మాటలు చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప విషయం ఏమిటంటే ఎంతో గొప్ప పని కోసం మనల్ని కేటాయించాం, మనల్ని నియమించాం. హెబ్రీయులకు రాసిన పత్రికను మనం చూస్తే దేవదూతలకు కూడా లేని భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు. దేవదూతలకు గొప్ప గొప్ప పనులే చెప్పాడు ఆయన. కానీ ఆయన అంటున్నాడు, దేవదూతలు కూడా చెయ్యజాలని పని నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఎంతో గొప్ప పని, క్రీస్తుని గురించి చెప్పే పని, క్రీస్తులాగా జీవిస్తూ ఆయన గుణలక్షణాలు ప్రచురపరిచే పని, క్రీస్తులాగా జీవిస్తూ అనేకులను ప్రభు వైపు మరొకొల్పే పని, ఆయనను మోసే పని. మనం ఈరోజు చదువుకున్నాం, కీర్తనకారుడు అంటాడు, మా నడుముల మీద మోయజాలనంత భారమును పెట్టావు, నరుడు మా నెత్తి మీదకి ఎక్కి తొక్కునట్లు నేను చేశావు. అలాంటి కష్టాల్లో మనం ఉండడమే పరిపరి ఆలోచనలు దారి తీసుకుంటే మరింతగా ఆయన్ను మోసే పని ఏంటని మనం అనుకోవచ్చు. వాస్తవానికి ఆయనను మోసకపోతుంటే అప్పుడు వస్తుంది చెప్పుకున్న సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సువార్త మోసుకొని వస్తున్న వారి పాదములు ఎంత సుందరమైనవి, వారి పాదాలు సుందరమైనవి. ఇంకా గొప్పగా చెప్పాలంటే పాదం, నేను కాలుతో దంతానంటే అర్థమేంటి? అంత నీచంగా కాలుతో దండండి అన్నాడు. కాలు అంత నీచం వేరే పనులకి. కానీ ప్రభు స్వార్థ మోసే వారి పాదాల ధూళి కూడా విలువ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం అంటుంది, వారి పాదములు ఎంతో రమ్యములు సుందరములు, ఎందుకంటే వారు ఆయన వాక్యమును మోసుకొని వెళ్తూ ఉన్నారు. మనం ఇప్పుడు స్లోగా
మెటీరియల్ వరల్డ్ నుంచి ఇమ్మెటీరియల్ వరల్డ్ వైపు ప్రయాణం చేస్తున్నాం. శాశ్వతమైనటువంటి రాజ్యం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒకనాడు మనం అక్షయతను పొందుకోబోతూ ఉన్నాం. అమర్త్యమైన శరీరం ధరించుకోబోతూ ఉన్నాం. ఈ మధ్యలో మనం చేయవలసిన గొప్ప బాధ్యత ఏమిటంటే ఆయనను మోసుకుని వెళ్ళాలి. ఏ విధంగా మోసుకొని వెళ్తాం? పరిపరి విధాలుగా మాట్లాడమే కాదు, ఆయనను కనబరచడం కూడా ఆయన మోసుకొని వెళ్ళడమే. ఆయన మన మీద పెట్టే కొన్ని పరీక్షల భారాన్ని మోయడం కూడా ఆయనను మోసుకొని వెళ్ళడమే. సహించడాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం, ఆయన మోయడమే. ఆయన కొరకు స్థిరంగా నిలబడడం ఆయనను మోయడమే. చాలాసార్లు మన కష్టాలకు ఒక పరిధి నియమించుకొని ఇంతవరకు అయితే భరించగలను, ఇక మీద నేను తట్టుకోలేనంట. దేవుని వాక్యం అంటుంది, పరిమితులు లేకుండా ఆయన నీ మీద పెట్టిన ప్రతి భారాన్ని వాక్యానుసారంగా మోయడమే నిజంగా మోయడం. దానికి కావాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ ఈ మాటలు చూస్తే ఆయన దాని మీద కూర్చుండెను అని రాయబడు. ఇదే ప్రతి విశేషం కూర్చోవడం అని అంటే, అది మోయడం, ఆయన కూర్చోవడం దేనికి మనం ఉదాహరణగా చూస్తాం. కంట్రోల్ చేయబడింది, ఆయన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన నియంత్రణలో ఉండరో వారు ఆయన మొయ్యరు, ఎవరైతే మొయ్యరో వారు ఆయన కంట్రోల్లో ఉండరు. ఇది లాజిక్. ఎవరైనా ఆత్మీయంగా ఆయన కంట్రోల్లో లేదంటే ఆయన మోసే పనులు అసలు ఉండరు. వాళ్ళు మనం చెప్పొచ్చు ఈజీగా, వీరు ఆయన మోయట్లేదంటే దాని అర్థం వారు ఆయన కంట్రోల్లో లేరు. మనం చాలాసార్లు గమనిస్తాం, ఆత్మ సంబంధమైన వరాల గురించి, ఆత్మ సంబంధమైన అభిషేకాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈవెంచువల్ యాక్టివిటీస్ చూస్తాం. ఈరోజు జరిగింది, ఎంతగానో సంతోషించామండి, 2 గంటలు ఆత్మలో పరవశించామండి, ఆత్మలో మమేకమైపోయామండి. ఇలాంటి కంట్రోల్ కాదుగా నేను కోరుకుంటుంది నిత్య కంట్రోల్. నిత్యము ఆయన నియంత్రణలో ఉండడం ఆయనకు కావాలి. ఆయనను మోసే పనిలో నిమగ్నం అయిన వారు నియంత్రణలో ఉంటారు. ఆయన నియంత్రణలో లేని వారు ఆయన పనిలో నిమగ్నం అవ్వరు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం ఆయన సన్నిధిలో. ఎవరినైతే ఆయనను మోస్తామో, ఆయన మాటలను మోస్తామో, ఆయన గుణాలను మోస్తామో, ఆయన ప్రవర్తనను మోస్తామో, ఆయన లక్షణాలను మనం మోస్తామో, వారందరూ ఆయన నియంత్రణలో ఉన్నారు. అది ఆత్మతో నింపబడడం. నింపబడడానికి మీనింగ్ లిటరల్ గా నియంత్రించబడడం, ప్లేరో అంటారు. మధ్యమతో మొత్తం ఒకటి కానీ ఆత్మచేత నింపబడండి అని దేవుని వాక్యం చూస్తాం. ఆత్మచేత పరిపూర్ణమవ్వండి. ఆత్మతో నింపబడడానికి కొన్నిసార్లు మనం కొన్ని సూచనలు చూస్తాం. భాషలో మాట్లాడడం, ఇవి కేవలం తాత్కాలికమైనటువంటి, అనగా కొద్దిసేపు మాత్రమే కనబడేటువంటి క్రియలు. నీ ఆత్మ నింపుదలకు, నీ ఆత్మ పరిపూర్ణతకు రుజువు ఏమిటంటే నీవు ఆత్మ చేత నియంత్రించబడమే రుజువు. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ నడవడి, నీవు దేవుని చేత నీవు కంట్రోల్ చేయబడమే నీవు ఆత్మలో నింపబడి ఉన్నావు అనడానికి రుజువు. నీవు దేవునిలో ఉన్నావు. ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుచు దేవుని తలంపులను తలపోసుకుంటూ ఆయన మాటలకు ఏమాత్రము వ్యతిరేకించక ఆయన మాటలను అనుసరించి నడుచుకొని పోవడమే నీవు ఆత్మ చేత నియంత్రించబడడం. నీవు దేవుని బిడ్డవు అనడానికి నీవు కనబరిచే రుజువు. దట్స్ ద కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ బీయింగ్ సేవ్డ్ అని చెప్పడానికి. దేవుని వాక్యం మనం గమనిస్తే మనము ఆయనకు కావాలి, మనం ఆయనను మోయాలి, మనం ఆయన చేత నియంత్రించబడాలి. మరో గొప్ప విషయం ఏమిటంటే 18 నుంచి 10 వచనాలు దయచేసి చదువుతారా? మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకులు వేయుచుండి. చాలా ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుందండి. ఇదేంటంటే ఇప్పుడు వరకు మనం గాడిద గురించి మాట్లాడుకున్నాం. గాడిద కావాల్సి వచ్చింది, గాడిద మోసింది,
అది నియంత్రించబడింది. మనం కూడా అలాగే కావాలి. ఇక్కడ ఈ 4వ విషయం మనం బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక గాడిద ప్రస్తావన లేదు అక్కడ. ఏమిటి? ఇంకా గాడిద ప్రస్తావన లేదు. ఆయన వస్తున్నాడు, చూశారు. ఆయన కోసం నేల మీద వస్త్రాలు పరిచారు, చెట్ల కొమ్మలు పరిచారు. ఆయనకు జయము, ఆయనకు జయము అన్నారు. నిజంగా ఇది మనం ఆలోచన చేస్తే, మనం ఆయన మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మనకు గుర్తింపు లేదు. ఇంకా మనల్ని మర్చిపోవాలి, క్రీస్తుని చూడాలి. ఆమె ఇక గాడిద ఎవరు చూడటం లేదు, గాడిద మీద ఎవరి దృష్టి లేదు, గాడిద గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. ప్రభు పేరిట వచ్చి మనకి జయము, హోసన్నా హోసన్నా అంటూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. గాడిద కనుమరుగైపోయి, మోస్తుంది అదైనా, తీసుకొస్తుంది అదైనా, దాని మీద ఆయన కూర్చున్నా ఇక గాడిద ప్రస్తావన లేదు. నిజంగా క్రైస్తవ జీవితం అంటే కనుమరుగైపోయే జీవితం, క్రీస్తుని మాత్రమే కనబరిచే జీవితం. ఆమె మనం కనుమరుగైపోయినప్పుడే క్రీస్తు కనబడతాడు. మనం చూపించుకున్నంత వరకు క్రీస్తు కనబడతాడు. మనం చూస్తాం, రండి మళ్ళీ రండి, ఆసియా ఖండంలోనే ప్రపంచంలోనే పెద్ద సంఘం మాది, రండి మా దగ్గరకు వస్తే అన్ని బిజినెస్ కార్డులు, క్రెడిట్ కార్డులు. ఈవెన్ మొన్న బ్రదర్ చెప్తున్నాడు, వాళ్ళ మెమరీ కార్డులో 400 పాటల మెసేజ్లు ఉంటాయంట. ఇంత అని రేట్ ఫిక్స్ చేస్తారు మెమరీ కార్డులో. ఫోన్లు, బ్యాగులు, స్కార్ఫ్స్. ఈవెన్ ఈ మధ్యకాలంలో వాళ్ళకు ఒక లక్కీ డ్రా కూడా వేస్తున్నారు. సంఘానికి 1 lakh ఇచ్చిన వాళ్ళు ఒక 10 మంది 100 మందిని సెలెక్ట్ చేసుకుంటారు, లాటరీ వేస్తారు, ఒక కారు పెడతారు. వచ్చిన వారికి కారు ఇస్తాం, 50 లక్షలు 60 లక్షల కారు. ఏమనుకుంటారు, 1,000 వస్తే 60 లక్షలు వస్తాయి, పోతే ఎంత లక్ష కదా, అది ప్రభుకి ఇచ్చినట్టు అనుకుంటాం. అంటే ఇచ్చేది కారు కోసమా, ప్రభు కోసమా? రకరకాల బిజినెస్ టెక్నిక్లు, మ్యాజిక్లు. మొన్న ఒక బ్రదర్ అడుగుతున్నాడు, ఒక సంఘానికి వెళ్ళాం, ప్రార్థన అయిపోయింది, ఆయన వెనక చూసి వస్తున్నాడు. ఏంటంటే సంఘం రేపు పెట్టరా, సంఘం రేపు పెట్టరా, అందరూ కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా, సంఘం రేపు పెట్టరా. నేను అడిగాను, ఏం పెట్టాలి అంటే, ఏదో ఒకటి పెట్టాలి. మొన్న ఒక సంఘానికి వెళ్తే పోగానే ముందు ఒక సమోసా ఇచ్చారు, ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు. ఇక్కడేమరా బిజినెస్ మ్యాజిక్స్, బిజినెస్ టెక్నిక్స్. వీళ్ళు కనబడతారు. మోసే గాడిద కనబడలేదు, కనుమరుగైపోయి క్రీస్తు ఒక్కడే కనబడుతున్నాడు. మన గొప్ప లెసన్ అండి మన క్రైస్తవ జీవితంలో. ఆయన నిజంగా మోస్తుంటే, ఆయన నిజంగా ఆయన చేత కంట్రోల్ చేయబడితే కనుమరుగైపోతాం. అదొక్కటే మనకు కనబడేది. మనం కనిపించం. ఇంకా క్రెడిట్ సో పర్సన్కి రాదు, ఫలానా వ్యక్తికి అని రాదు. ఆ వ్యక్తి కనుమరుగైపోవాలి. అందుకే యోహాను భక్తుడు అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, నీవు హెచ్చవలసి ఉన్నది. సింపుల్గా చెప్పాలంటే, నేను కనుమరుగైపోవలసిన అవసరం ఉన్నది, నీవు కనబడవలసిన అవసరం ఉన్నది. ఆమె దేవుని వాక్యం చదివిస్తుంది. ఎవరికి ఉన్నా లేకపోయినా మోటో, ఆ ఉద్దేశం ఎవరికున్నా లేకపోయినా కనీసం ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ చర్చిగానే ఉండాలి. మన ఉద్దేశం ఏంటంటే, ప్రభువుకి మనం కావాలి, ప్రభువును మనం మొయ్యాలి, ప్రభు నియంత్రణలో ఉండాలి. తద్వారా ప్రభువులో మనం కరిగిపోవాలి, ఆయనలో లీనమైపోవాలి, కనుమరుగైపోవాలి, ఆయన మాత్రమే కనిపించాలి. అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా? అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా? కొన్నిసార్లు అండి, నేను ఒక దైవ సేవకుడు చెప్తుండగా విన్నాను. ఆయన 3 దినాలు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు. నిజమే, అది కష్టమే. ఆయన సంఘంలో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, 3 దినాలు నేను ఎవరికి చెప్పుకునే సమస్యలతో సతమతమైపోయాను. నేను ఎంతో వేదన పడ్డాను, నేను ఎంతో బాధపడ్డాను, నేను ఏడ్చాను, కన్నీళ్లు గార్చాను, ఇంకా ఏదైనా ఫీలింగ్ ఉంటే ఫీలింగ్స్ అని పడ్డాను. నేను ఇది చేశాను, నేను ఇది చేశాను. 50 నిమిషాలు ఆ ప్రసంగంలో 45 నిమిషాలు ఆయన 3 రోజుల బాధ గురించి చెప్పాడు. నేను అనుకున్నాను, ఈయన బాధ కంటే క్రీస్తు బాధ చాలా స్వల్పమైందేమో బహుశా, అందుకే ఈయన బాధ ఏకరు పెట్టుకున్నాడు. ఎవరికి కావాలండి నీ బాధ, నా బాధ? ఎంత బాధపడ్డాం? చాలా మంది ఇదే చెప్తారండి, నేను మోస్తున్నాను, నేను మోస్తున్నాను, నేను మోస్తున్నాను, నేను మోస్తున్నాను. నిజమే, నేను మోస్తున్నాను. ఇంకంతే, క్రీస్తు గురించి చెప్పేది లేదు. నేను బాగా మోస్తున్నాను, క్రీస్తు లేదు. నేను ఎంతో కష్టపడుతున్నాను, క్రీస్తు లేదు.
చెప్పుకోవడానికి సరిపోతుంది. దేవుని వాక్యం అంటుంది, నీవు నిజంగా మోస్తున్నవాడివైతే ఆయన నియంత్రణలో ఉన్నావు. ఆయన నియంత్రణలో ఉంటే ఆయన కనిపిస్తాడు, నువ్వు కనిపించవి. అందుకే మనకు ఒక మంచి సాంప్రదాయం ఉంది సంఘంలో. ఎవరైనా సాక్షి చెప్పమంటే ఏం చెప్తారంటే, మొన్న నాకు బాగలేదండి, దేవుడు స్వస్థతనిచ్చాడు, దేవుడు నన్ను నడుస్తాడు, కూర్చోండి. బహుశా ఆ బాగులేని దినాలు 10 నుండి ఉండొచ్చు, 10 దినాల్లో 10 రకాల చర్యలు జరిగి ఉండొచ్చు. ఒక్క మాటలో చెప్తాను. ఎందుకంటే మనమేమనుకుంటున్నామంటే ప్రభువు చేశాడు గొప్ప పని, ఆయనకే మహిమ. నేరేషన్ కాదు ఇక్కడ. ఉదయాన్నే లేచాను, మధ్యాహ్నం ఇలాగైంది, సాయంత్రం ఇలా పడుకున్నాను, ఉదయం సాయంత్రం ఒక మొదటి దినం అయిందని చెప్పను కదా. ఇవన్నీ చెప్పను. సాక్ష్యం చెప్పేటప్పుడు కొంతమంది చెప్తారు 10 రోజులు వారికి ఇబ్బందులు ఉన్నారంటే, మొదటి రోజు ఏమైంది, రెండో రోజు ఏమైంది, మూడో రోజు ఏమైంది, మధ్యలో ఎవరు లేసాగాలి, 4వ రోజు ఏమి చెప్పుకుంటూ పోతున్నావు అనాలి. మన సంఘం వల్ల కాదు. ఒక్క నిమిషం అయిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మనందరికీ కష్టాలు ఉంటాయండి, సమస్యలు ఉంటాయి. నిజమే, మనం అందరం ఏదో ఒకటి మోస్తూ ఉంటాం. కానీ నీ మీద పెట్టిన దేవుడు ఆయన మహిమ పొందాడు అంటే ఆ మహిమలో నీకు కూడా షేర్ ఉంది, నీకు కూడా భాగస్వామ్యం ఉంది. నీవు కనబడకుండా పోవడమే నీకు మహిమ, నీ మీద ఆయన వెలుగు ప్రకాశించడమే నీకు మహిమ. తద్వారా నీ జీవితం సార్థకమవుతుంది. నీ సమస్యలు కొట్టుకుపోతాయి ఆ మహిమలో పడి, నీకు మహిమ కలుగుతుంది. గొప్ప సీక్రెట్ అదే. నీవు కొట్టుకుపోతున్నావు అనుకోవచ్చు కనబడకుండా పోతే, కానీ నీవు ఆయన మహిమకు నేను అప్పగించుకున్నప్పుడు ఆయన మహిమలో పడి నీ సమస్యలు కొట్టుకుపోతాయి, నీవు మాత్రమే మహిమ పొందుతావు. ఫైనల్గా మన గాడిద మన మధ్యలోకి వచ్చి నీవు కూడా గాడిదలో ఉండగలవా అని ఒక ప్రశ్న వేయడానికి ఒక గాడిదను మన మధ్యలోకి తీసుకొచ్చాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ముగిస్తూ ఉన్నాను. ఆ గాడిద దేవునికి కావలసి వచ్చింది, నీవు కూడా కావాలి. మరి ఇంత అసహ్యంగా గాడిదతో పోవాలంటే సర్వశక్తివంతుడైన దేవుడి ముందు అందరూ నిష్పక్షపాతంగా ఏ విలువ లేని వారమే. కానీ ఆయనతోనే వచ్చింది మనకి ఈ విలువ, ఆయన వాడే వచ్చింది ఈ విలువ. ఆయన అంటున్నాడు, నీవు నాకు కావాలి. నీవు నాకు కావాలనగానే మనలో ఒక సిద్ధపాటు కావాలని దాని మీనింగ్. నీవు నాకు కావాలి అని అంటే సమ్ క్యారెక్టరిస్టిక్స్ మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు. అది ఒక పెద్ద భారం మన మీద. మనం కావలసి ఉన్నాము అని అంటేనే మనం కొన్ని చేయకూడదని, కొన్నిట్లో జాగ్రత్తగా ఉండాలని ఆయన అంటున్నాడు, నీవు నన్ను మోయాలి, నీవు నా చేత నియంత్రించబడాలి. తద్వారా నేను కనిపిస్తాను, నీవు కనుమరుగైపోతావు. కానీ నా మహిమ నీకు ఆపాదించబడుతుంది. నేను అనుభవించే ప్రతి ఘనతలో నీకు పాలు కలుగుతుంది. ఎక్కడైనా గాడి మీద గుడ్లేయడం చూసాం, కానీ గాడి కింద గుడ్లేయడం చూసామండి కదా. గుడ్డలని గాడిద మీద వేసి పంపిస్తారు. అలాంటిది ఈ గాడిద మీద క్రీస్తు ఉండడం వల్ల గాడిద గుడ్డల మీద నడిచిపోతుంది. బహుశా ఆ రోజు తర్వాత ఆ గాడిదని ఎవరు దేనికి ఉపయోగించడం, ఎందుకంటే ఇది మహత్తరమైన గాడిద. బహుశా మ్యూజియంలో దాని స్కల్ప్చర్ కూడా పెట్టుంటారు కదా. కొన్నిసార్లు మనం కొన్ని మ్యూజియంస్కి వెళ్తే 2 ముక్కలు ఉంటాయి అక్కడ. అదేంటో మనకి తెలియదు, కింద ఒక బోర్డు పెట్టుంటుంది. అప్పుడు ఇది టిప్పు సుల్తాన్ తుపాకీలో ఒక భాగం అన్నట్టు. వాటికి ఎంత విలుగుంటే సాక్షాత్తు దేవుడు ఆశీనుడైన దానికి ఎంత గమనించుంటారో. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మ్యూజియంలో పెట్టబడాల్సిన వారు. ఎందుకంటే నేను దేవునికి కావాల్సి వచ్చింది. ఒకరోజు మన ఘనత ఊరికే పోదండి. ఆయన చేతులు తాకబడిన మనము, ఆయనను మోసిన మనము, ఆయన చేత నియంత్రించబడిన మనము, ఆయనకు అవసరమై ఉన్న మనము, మనకి ఎంతో ఘనత అని తెలుసుకోవాలి. మీరు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో రిలేటెడ్ ఆఫ్ బుద్ధ అని రాసి ఉంటుంది. సమ్ రిమైన్స్ అన్నమాట. ఆయన పన్ను ఉందంట అక్కడ, పెద్ద స్తూపం కట్టారు. మరి ఎవరు ఆయన పన్ను ఊడిపోతే పెట్టారో నాకు తెలియదు. ఆ బయట దగ్గర స్తూపం కట్టి రాసి పెట్టి నేను ఆలోచన చేస్తే సాక్షాత్తు సృష్టికర్తకి అవసరమైన మనము, ఆయనను మోసిన మనము, మోస్తున్న మనము, ఆయన చేత నియంత్రించబడుతున్న మనము,
నియంత్రించబడటం ఎట్లా? ఆయన చేత తాకబడుతూ, ఆయన చేత రూపుదిద్దుకుంటూ, ఆయన చేత మలచబడుతూ, ఆయన చేత ఒక రూపం సంతరించుకుంటూ ఆయనలో కనుమరుగైపోయే మనం ఎంత గొప్పగా నిలబడిపోతాం చరిత్రలో. ఎంత గొప్పగా మన గురించి ఒక అకౌంట్ రాసి ఉంటాడు. ఆయన దగ్గర ఒక పెద్ద పుస్తకం రాయబడి ఉంటుంది. అందులో ఆయనకు మనం అవసరమైనట్టు రాస్తాడు. ఆయన ఒకప్పుడు వీళ్ళ అవసరం నాకు ఉండేది, నన్ను మోసా, నా చేత కంట్రోల్ చేయబడ్డా, నాలో కనుమరుగైపోయా. నిజంగా ఒక క్రైస్తవ జీవితమే అది. నిజంగా ఒక క్రైస్తవ సేవకుని జీవితం అది. ఎవరు వారి కోసం కనబడడం కోసం చేస్తారో వాళ్ళు క్రీస్తుని చూపించలేరు నిస్సందేహంగా. కాబట్టి మనమందరం క్రీస్తులో కనుమరుగైపోదామా? మన ద్వారా క్రీస్తును చూపిద్దామా? క్రీస్తుకు మహిమ తీసుకుని వద్దామా? అలాంటి తీర్మానాన్ని తీసుకుంటూ చివరిగా ఒక చిన్న పల్లవి పాడదామా? నీరసంగా నిస్సత్తువుగా ఉన్న మనకు దేవుడు ఆత్మీయ బలాన్ని చేకూర్చున్నట్టుగా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింప చేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింప చేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేని మనలను ఆయన జీవకిరీటం ఇచ్చి ఆయన యొక్క కృపలో ఎల్లప్పుడూ మనలను కొనసాగిస్తూ శాశ్వతమైన తన కృపను మనకి ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఈ గాడిద వలె ఆయనకు కావలసిన వారంగా, ఆయనను మోసే వారంగా, ఆయన గురించి ప్రకటించే వారంగా, ఆయన కొరకు నిలబడినటువంటి సజీవ సాక్షులుగా, సజీవ రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడటానికి మనం సిద్ధంగా ఉంటే ఆయన చేత నియంత్రించబడిన మనము ఆయన మహిమను ప్రచురం చేస్తాము, ఆయన కొరకు యాజకత్వం చేస్తాము. తద్వారా మనకి అనేకులకు ఆయన మెండైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఆయనలో మనం నివసిస్తున్నందుకు, ఆయనలో మనం నివసింపజేస్తున్నందుకు ఎల్లప్పుడూ ఆయన మనము కృతజ్ఞతాస్తుతులను సింహాసనంగా ఆయనకు వేయవలసిన వారమని జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి స్మృతిలో మనం కొనసాగుదాం. దేవుడు మనల్ని మెరుగు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.